Welcome to CPR Learning World. Already we discussed regarding accounting introduction part 1. Remaining concepts we will discuss over here, like fundamentals of accounting and accounting concepts, and what are the advantages and disadvantages will be there in the accounting. These three topics we will discuss over here. నమస్కారం, సిపిఆర్ లెర్నింగ్ వరల్డ్కి స్వాగతం. ఇందులో పార్ట్ 2 వీడియోగా మనం ఈ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ అనే కాన్సెప్ట్స్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మనం డిస్కస్ చేసే 3 కాన్సెప్ట్స్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ వల్ల వచ్చే ఆదాయాలు నష్టాలు, అకౌంటింగ్ వల్ల మనకు చేయగలిగేది ఏంటి, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వర్షన్స్ అనే ఈ 3 టాపిక్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. మనం ఫస్ట్ వీడియోలో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏమని డిస్కస్ చేసుకున్నామనంటే, accounting is a business language. We can use this language to communicate financial transactions and their results. Accounting is a comprehensive system to collect, analyze and communicate official information. In Telugu, accounting ఒక వ్యాపార భాష. ఇందులో ఆర్థిక లావాదేవీలు మరియు వాటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనం ఈ భాషను ఉపయోగించడం జరుగుతుంది. అకౌంటింగ్ అనేది ఒక ఆర్థిక సమాచారాన్ని సేకరించడానికి, విశ్లేషించడానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి ఒక సమగ్ర వ్యవస్థగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ వీడియోలో. దీంట్లో మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం 2 విధాలుగా మనం ఈ వీడియోస్ని చేసుకోవడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకిను, నెక్స్ట్ తెలుగు మీడియంలో ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళకి కూడా ఉపయోగపడేటట్టు మనం ఈ వీడియోస్ని చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఇంగ్లీష్, దెన్ తర్వాత వెంటనే తెలుగులో కూడా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫస్ట్ we will discuss in English what is the fundamentals of accounting. Fundamentals of accounting has assets, liabilities and owner's equity. What is meant by assets, what is meant by liabilities and what is meant by owner's equity? These are 3 fundamental things we have to discuss over here. What is meant by assets? The asset is the economic value of an item which is possessed by the enterprise is referred to as an asset. To put in other words, assets are those items that can be transformed into cash or that generates income for the enterprise shortly. It is useful in paying an expenses of the business entity or debt. అసెట్స్ అనేది సంస్థ కలిగి ఉన్నటువంటి వస్తువు యొక్క ఆర్థిక విలువ, వస్తువుల యొక్క ఆర్థిక విలువ, వీటిని మనం ఆస్తులుగా సూచించడం జరుగుతుందన్నమాట. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే, ఆస్తులు నగదుగా మార్చగలగ లేదా త్వరలో సంస్థకు ఆదాయాన్ని ఇచ్చే వస్తువులుగా కూడా మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. వ్యాపార సంస్థ లేదా అప్పుల యొక్క ఏదైనా ఖర్చును చెల్లించడంలో ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాం. అసెట్ ఇట్ ఈజ్ ఎన్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ఎన్ ఐటమ్ విచ్ ఈజ్ పొసెస్డ్ బై ద ఎంటర్ప్రైజ్. ఆస్తి అనేది సంస్థ కలిగి ఉన్నటువంటి వస్తువుల యొక్క ఆర్థిక విలువ. ఎందుకోసం ఇది అంటే, ఫ్యూచర్లో ఎటువంటి అప్పులు ఉన్నా సరే లేదా
ఆదాయం ఏమన్నా ఉంది అని చెప్పుకోవడానికి, ఏదైనా ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ సంస్థకు వచ్చే వస్తువుల నుంచి అమ్మిన దాని నుంచి వచ్చే ఆదాయం ఎంత అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటి అసెట్స్ అనేది. నెక్స్ట్ లయబిలిటీస్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై లయబిలిటీస్? It is also an economic value of an obligation or debt that is payable by the enterprise to other establishment or individuals is referred to as liability. To put into the other words, liabilities are the obligations that are rising out of previous transactions which is payable by the enterprises through the assets passed by the enterprise. Once again, it is also an economic value of an obligation or debt that is payable by the enterprise to other establishment or an individual is referred to liability. To put into the other words, liabilities are the obligations that are rising out of previous transactions which is payable by the enterprises through the assets possessed by the enterprise. తెలుగులో లయబిలిటీస్ అనేటివి సంస్థ ద్వారా ఇతర స్థాపనలు లేదా ఇతర వ్యక్తులకు చెల్లించవలసిన బాధ్యత లేదా అప్పు యొక్క ఆర్థిక విలువల్ని మనం ఏమంటామంటే లయబిలిటీస్గా సూచించడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి, సంస్థ ద్వారా ఇతర సంస్థలకు లేదా వ్యక్తులకు చెల్లించవలసిన బాధ్యత లేదా అప్పులు యొక్క ఆర్థిక విలువల్ని ఏమంటామనంటే లయబిలిటీగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకో మాటలో చెప్పాలంటే లయబిలిటీస్ అంటే మునుపటి లావాదేవీల నుంచి పెరుగుతున్నటువంటి లయబిలిటీ. ఇది సంస్థ చేత చెల్లించబడేటువంటిది. సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల ద్వారా చెల్లించగలిగేటటువంటి దాన్ని ఏమంటామంటే లయబిలిటీ అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫండమెంటల్ ఫ్యాక్టర్ ఈస్ ఇన్ అకౌంటింగ్ ఈజ్ ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ ఈజ్ వన్ ఆఫ్ ద 3 vital segments of a sole proprietorship balance sheet, and one of the main aspect of the accounting equation is assets equal liabilities plus owner's equity. It is depicts the owner's investment in the trade minds, the owner's withdrawals from the trade plus the net income since the business concerned commenced. Once again, owner's equity is one of the 3 vital segments of sole proprietorship balance sheet and one of the main aspect of the accounting equation. Asset equaled liabilities plus owner's equity. It will come into the accounting equation owner's equity also. It depicts the owner's investment in the trade minus the owner's withdrawal from the trade plus the net income since the business concerned commenced. Owner's equity is nothing but the investment of the owners in that particular business. యజమాని ఈక్విటీ తెలుగులో. యజమాని యొక్క ఈక్విటీ ఏకైక యజమాని యొక్క బ్యాలెన్స్ షీట్ యొక్క 3 ముఖ్యమైన విభాగాల్లో ఒకటిగా మనం సూచించడం జరుగుతుంది అకౌంటింగ్ సమీకరణంలో. దీంట్లో మనం ఆస్తులు అని చెప్పాలంటే దాంట్లో లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ కలిపితేనే మనం ఆస్తికి మన దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది వాణిజ్యంలో యజమాని పెట్టుబడిగా కూడా వర్ణించడం జరుగుతుంది. యజమాని యొక్క పెట్టుబడిగా దీన్ని వర్ణించడం జరుగుతుంది. యజమాని వాణిజ్యం నుంచి వైదొలగడం ప్లస్ వ్యాపార ఆందోళన వల్ల ప్రారంభమైనప్పటి నుంచి నికర ఆదాయంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది అనమాట. యజమాని ఈక్విటీ అంటే వాణిజ్యంలో యజమాని పెట్టుబడిని వివరించడం జరుగుతుంది. ఇది అకౌంటింగ్ ఈక్వేషన్లో ఒక భాగం. ఎలా అంటే ఆస్తుల్ని మనం చెప్పాలంటే లయబిలిటీస్ ప్లస్ యజమాని ఈక్విటీ ఆర్ ఓనర్స్ ఈక్విటీగా మనం దాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. అది ఈ అసెట్స్
లయబిలిటీస్ అండ్ ఓనర్స్ ఈక్విటీ గురించి ఉన్నటువంటి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో ఉన్నటువంటి 3 టెర్మినాలజీస్ గురించి ఉన్నటువంటి రిగార్డింగ్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ and rules of accounting should be followed in preparation of all accounts and financial statements. Accounting principles are built on a few assumptions. Accounting principles involving both accounting concepts and accounting convention. Now we will briefly explain one by one regarding అకౌంటింగ్ కాన్సెప్ట్స్. తెలుగులో అన్ని ఖాతాలు మరియు ఆర్థిక నివేదికలు తయారు చేయడంలో పాటించాల్సినటువంటి అకౌంటింగ్ నియమాలు, సూత్రాలు. అకౌంటింగ్ సూత్రాలు అనేటివి తయారు చేసేది కొన్ని అంచనాలని ఆధారంగా తయారు చేయడం జరుగుతుంది. అకౌంటింగ్ సూత్రాలు అనేటివి ఉంటాయి. అకౌంటింగ్ సూత్రాలు అనేటివి ఏంటంటే అకౌంటింగ్ యొక్క భావనలు, అకౌంటింగ్ యొక్క సమావేశాలను కలిపి మనం ఏమంటామంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేసి అంటాం అనమాట. వాటి గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై అకౌంటింగ్ కాన్సెప్ట్స్? అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో మనం బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఈజ్ a owner should be treated separately as far as their financial transactions are concerned. Business entity concept is nothing but a business and its owner should be treated separately as far as their financial transactions are concerned. తెలుగులో వ్యాపార సంస్థ యొక్క భావన ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యాపారము మరియు దాని యొక్క యజమాని వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినంత వరకు విడిగా వ్యవహరించే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓన్లీ business transactions that can be expressed in terms of money are recorded in accounting through records of other types of transactions may be kept separately. Money measurement concept: only business transactions that can be expressed in terms of money. It has to be recorded in terms of money in accounting. Through the records of other types of transactions may be kept separately. తెలుగులో డబ్బు కొలతల భావన అని అంటారనమాట. డబ్బు విషయంలో వ్యక్తీకరించగల వ్యాపార లావాదేవీలు మాత్రమే అకౌంటింగ్లో నమోదు చేయబడటం జరుగుతాయి. అయినప్పటికీ ఇతర రకాల లావాదేవీలను రికార్డులు విడివిడిగా ఉంచబడటం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ద్వారా మనం చూస్తే. మళ్ళొకసారి, డబ్బు కొలతల భావన అనేది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. అంటే డబ్బు విషయంలో వ్యక్తీకరించగలిగినట్టు వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అకౌంటింగ్లో నమోదు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఇతర రకాల లావాదేవీలను కూడా రికార్డును విడిగా ఉంచడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చూస్తే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ద డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీ క్రెడిట్ a corresponding debt is made. The recording of transactions is complete only with this dual aspect. In the dual aspect concept, for every credit, corresponding debit will be made. The recording of a transaction is complete only with this dual aspect. తెలుగులో ద్వంద్వకారక భావన అని అంటారనమాట ఈ సూత్రాన్ని. ప్రతి క్రెడిట్ కోసం సంబంధిత డెబిట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి క్రెడిట్ కోసం
దానికి సంబంధించిన డెబిట్ కూడా ఉంటుందన్నమాట. ఈ లావాదేవీల యొక్క రికార్డు ద్వంద్వ కార్యక్రమం అంటే ఈ రెండు రకాలైనటువంటి డెబిట్ అండ్ క్రెడిట్తో మాత్రమే పూర్తవడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్లో. నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఇన్ అకౌంటింగ్ ఏ బిజినెస్ ఈజ్ expected to continue for a fairly long time and carry out its commitments and obligations. In accounting, a business is expected to continue for a fairly long time and carry out its commitments and obligations. This assumes that the business will not be forced to stop functioning and liquidate its assets at fair sale prices. తెలుగులో దీన్ని ఆందోళన భావన అని అంటారు. అకౌంటింగ్లో ఒక వ్యాపారం అనేది చాలా కాలం పాటు కొనసాగాలని భావిస్తారు. దాని కట్టుబాట్లు మరియు దాని యొక్క బాధ్యతలు నిర్వర్తించాలని భావించడం జరుగుతుందన్నమాట. వ్యాపారం పనితీరులో ఆపడానికి లేదనుకుంటే దాని ఆస్తుల్ని ఫెయిర్ సేల్ ధరలకి అమ్మడం అనేది, బలవంతంగా అమ్మాలనేది ఏది కూడా ఊహించడం జరగదన్నమాట, ఊహించదు. ఇది ఫెయిర్ సేల్ చేస్తారని ఊహించడం జరగదన్నమాట. మళ్ళీ ఒకసారి ఆందోళన భావన అనే ఒక సూత్రంలో మనం ఏం చెప్తామంటే అకౌంటింగ్లో ఒక వ్యాపారం అనేది చాలా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. దాని కట్టుబాట్లు అనేవి దాని బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుందని భావించడం జరుగుతుంది అన్నమాట. వ్యాపారం పనితీరు ఏదైతే ఉందో, వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ఆపడం లేదనుకుంటే దాని యొక్క ఆస్తుల్ని ఫెయిర్ సేల్ చేయడం అనేది చెయ్యరు బలవంతంగా అనేది ఇక్కడ ఊహించడం జరుగుతుంది. ద కాస్ట్ కాన్సెప్ట్. ద ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ రికార్డెడ్ ఆన్ ద basis of their original costs in the first year of accounting. Subsequently, these assets are recorded minus depreciation. No rise or fall in market price is taken into the account. The concept applies only to fixed assets. Once again, the fixed assets of a business are recorded on the basis of their original costs in the first year of accounting. Subsequently, these assets are recorded depreciation doing the minus. No rise or fall in price is taken into the account. The concept applies only to the fixed assets. తెలుగులో దీన్ని వ్యయభారం అంటారు. వ్యాపారం యొక్క స్థిరాస్తులు అకౌంటింగ్ యొక్క మొదటి సంవత్సరంలో వాటి అసలు వ్యయం ఆధారంగా నమోదు చేయబడడం జరుగుతుంది. ఈ సూత్రం ప్రకారం వ్యాపారం యొక్క స్థిరాస్తులు అకౌంటింగ్ యొక్క మొదటి సంవత్సరంలో వాటి అసలు వ్యయం ఆధారంగా నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. తదనంతరం ఈ ఆస్తుల్ని తరుగుదలని మైనస్ చేసి నమోదు చేయడం జరుగుతుంది. మార్కెట్ ధర పెరుగుదలలు లేదా పతనాన్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు. స్థిరాస్తులు మాత్రమే ఈ భావన అనేది వర్తించడం జరుగుతుంది అన్నమాట. తెలుగులో మరొకసారి వ్యాపారం యొక్క స్థిరాస్తి అకౌంటింగ్ యొక్క మొదటి సంవత్సరంలో వాటి అసలు వ్యయం ఆధారంగా నమోదు చేయడం జరుగుతుంది. తదనంతరం ఈ ఆస్తుల్ని తరుగుదలని మైనస్ చేయడం జరుగుతుంది, మైనస్ చేసి నమోదు చేయడం జరుగుతుంది. మార్కెట్ యొక్క ధర పెరిగినా లేదా తరిగినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు. స్థిరాస్తులకు మాత్రమే ఈ భావన అనేది వర్తించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్ కాన్సెప్ట్. ఈచ్ బిజినెస్ చూజెస్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్ టు కంప్లీట్ ఏ సైకిల్ ఆఫ్ the accounting process. For example, monthly, quarterly or annually as per a fiscal or calendar year. In the accounting concept, what it will explain means each business chooses a specific time period to complete a cycle of the accounting process.
For example, we can take it as monthly or quarterly or annually as per a physical or a calendar year. తెలుగులో అకౌంటింగ్ సంవత్సర భావన. ప్రతి వ్యాపారం అకౌంటింగ్ ప్రక్రియ యొక్క చక్రాన్ని పూర్తి చేయడానికి ఒక నిర్దిష్ట కాల వ్యవధిని ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు నెలవారీ, లేదనుకుంటే త్రైమాసికం, దాన్ని క్వార్టర్లీ అని అంటాం అనమాట. లేదనుకుంటే ఇయర్లీ, యాన్యువల్, ఏటా అని అంటాం అనమాట తెలుగులో. ఈ ఆర్థిక లావాదేవీలు లేదనుకుంటే క్యాలెండర్ సంవత్సరం ప్రకారం మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ప్రకారం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రతి వ్యాపారంలో కూడా అకౌంటింగ్ ప్రక్రియని ఒక చక్రం, ఒక కాలాన్ని మనం, నిర్దిష్ట వ్యవధిని మనం ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. ఆ నిర్దిష్ట వ్యవధి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు నెలవారీగానో, లేదనుకుంటే త్రైమాసికం అంటే క్వార్టర్లీయా, లేదనుకుంటే ఏటానా అంటే ఏటా ఇన్ ద సెన్స్ ఇయర్లీనా. ఇది ఆర్థిక లేదనుకుంటే క్యాలెండర్ సంవత్సరం ప్రకారం మనం దాన్ని ఎంచుకోవడం జరుగుతుందని ఈ ప్రిన్సిపల్ చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్. దిస్ ప్రిన్సిపల్ dictates that for every entry of revenue recorded in a given accounting period, an equal expense entry has to be recorded for correctly calculating profit or loss in a given period. Once again, this principle dictates that for every entry of a revenue recorded in a given accounting period, an equal expense entry has to be recorded for correctly calculating profit or loss in a given period. దీన్ని మనం తెలుగులో సరిపోలిక భావన అని అంటాం అన్నమాట. ఇచ్చిన అకౌంటింగ్ వ్యవధిలో నమోదు చేయబడినటువంటి ప్రతి ఆదాయానికి ఇచ్చిన వ్యవధిలో లాభం లేదా నష్టాన్ని సరిగ్గా లెక్కించడానికి సమాన వ్యయంని నమోదు చేయడం జరుగుతుందన్నమాట. నమోదు చేయబడాలని ఈ సూత్రం కూడా సూచించడం జరుగుతుందన్నమాట. మళ్ళొకసారి, ఇచ్చినటువంటి అకౌంటింగ్ వ్యవధిలో నమోదు చేయబడిన ప్రతి ఆదాయానికి ఇచ్చిన వ్యవధిలో లాభం లేదా నష్టాన్ని సరిగ్గా లెక్కించడానికి సమాన వ్యయ నమోదు అనేది చేయాలన్నమాట. ఆ నమోదు చేయబడాలనేసి ఈ సూత్రం కూడా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్, రియలైజేషన్ కాన్సెప్ట్. Realization concept. According to this concept, profit is recognized only when it is earned. An advance or prepaid is not considered as a profit until the goods or services have been delivered to the buyer. Once again, according to this concept, profit is recognized only when it is earned. An advance or prepaid is not considered as a profit until the goods or services have been delivered to the buyers. తెలుగులో సాక్షాత్కార భావన అని అంటారు అన్నమాట. ఈ భావన ప్రకారం లాభం సంపాదించినప్పుడు మాత్రమే దీన్ని గుర్తించడం జరుగుతుందన్నమాట. వస్తువులు లేదా సేవలు ఏవైతే ఉన్నాయో కొనుగోలుదారుకి అందజేసిన తర్వాత అతను చెల్లించిన దాన్ని మాత్రం మనము దేనికి ప్రాఫిట్ కింద తీసుకోవడం జరగాలి. అతను వస్తువుల్ని లేదనుకుంటే సేవల కోసం ముందస్తుగా చెల్లించినటువంటి రుసుము ఏదైతే ఉందో ఆ దాన్ని లాభంగా మనం దీంట్లో పరిగణించకూడదు అని ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం, ఈ భావన అనేది మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇవి మనకి కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. దీస్ ఆర్ యాక్సెప్టెడ్ బై all the professionals and chartered accountants. Then only it has to be came into the force of accounting concepts. ఇవి అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో
నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కాన్సెప్ట్స్ అనేటివి ఉండాలా, దీని ప్రకారమే మనం అకౌంటింగ్ అనేది చేసుకోవాలనేసి వివరించడం జరిగింది. నౌ వి విల్ డిస్కస్ రిగార్డింగ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. There are 4 main conventions in practicing of accounting. Those are conservatism, consistency, full materiality, full disclosure. కన్సర్వేటిజం అనేది అంటే అకౌంటింగ్ సమావేశాలు అని అంటాం అన్నమాట తెలుగులో దీన్ని చెప్పాలి. ఇవి 4 రకాలు. ఈ 4 రకాలు మనం అకౌంటింగ్ని తయారు చేసేటప్పుడు మనం ఈ 4 పద్ధతులను మనం పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. పైన చెప్పినటువంటి ఏవైతే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్తో పాటు ఈ సమావేశాలను కూడా మనం ఈ కన్వెన్షన్స్ని కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి conservatism. Conservatism is the convention by which when 2 values of a transaction are available, the lower value transaction is recorded. By this convention, profit should never be overestimated and there should always be a provision for loss. Once again, conservatism is the convention by which when 2 values of a transaction are available, the lower value transaction is recorded. By this convention, profit should never be overestimated and there should always be a provision for losses. కన్సర్వేటిజం అనేది ఒక లావాదేవీ యొక్క 2 విలువల్ని అందుబాటులో ఉన్నప్పుడు తక్కువ విలువ లావాదేవీలను నమోదు చేయడం జరుగుతుందన్నమాట. చెయ్యాలని చెప్పి ఈ కన్వెన్షన్ చెప్పడం జరుగుతుంది. ఈ కన్వెన్షన్ ద్వారా లాభం అనేది ఎప్పుడు అతిగా అంచనా వేయకూడదు మరియు నష్టాలు ఎల్లప్పుడూ ఒకే విధమైన నిబంధనలు ఉండాలనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి కన్జర్వేటిజం అనేది ఒక లావాదేవీ యొక్క 2 విలువలు అందుబాటులో ఉన్నప్పుడు తక్కువ విలువ లావాదేవీలను నమోదు చేయడం అనేది ఈ కన్జర్వేటిజం అనేది చెప్పడం జరుగుతుంది. ఈ కన్వెన్షన్ ద్వారా మనం లాభం ఎప్పుడు అతిగా అంచనా వేయడం జరగకూడదు మరియు నష్టాలకు ఎల్లప్పుడూ ఒకే నిబంధన అనేది ఉండాలనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. నెక్స్ట్ కన్వెన్షన్ ఈజ్ కన్సిస్టెన్సీ. Consistency prescribes the use of the same accounting principles from one period of an accounting cycle to the next, so that the same standards are applied to calculate profit and loss. Once again, consistency prescribes the use of the same accounting principles from one period of an accounting cycle to the next, so that the same standards are applied to calculate profit and loss. తెలుగులో అకౌంటింగ్ చక్రం యొక్క ఒక కాలం నుండి మరొక కాలంకి ఒకే అకౌంటింగ్ సూత్రాల వాడకాన్ని స్థిరత్వంగా సూచించాలన్నమాట. తద్వారా లాభం మరియు నష్టం లెక్కించడానికి అదే ప్రమాణాలని వర్తించడం జరుగుతుంది. అకౌంటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే మనం ఫాలో అయ్యామో అదే ప్రొసీజర్, అదే ప్రిన్సిపల్స్ ఆ పీరియడ్లో ఏవైతే ఫాలో అయినామో అదే నెక్స్ట్ పీరియడ్ కూడా మనం వాడాలన్నమాట. అలా వాడితే
ఆ సేమ్ స్టాండర్డ్స్ అనేటివి మనకి వీలవుతుంది క్యాలిక్యులేట్ చేయడానికి, లెక్కించడానికి, ఏ విధమైనటువంటి ప్రాఫిట్, లాభాన్ని నష్టాన్ని లెక్కించడానికి ఈజీగా మనము వీలనేది అవుతుంది అనేసి ఈ కన్వెన్షన్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కన్వెన్షన్ ఈజ్ మెటీరియాలిటీ. Materiality means that all material facts should be recorded in accounting. Accounts should recorded important data and leave out insignificant information. Once again, materiality means that all material facts should be recorded in accounting. Accountant should record important data and leave out insignificant information. భౌతికత్వం అంటే ఒక భౌతిక వాస్తవాలు అకౌంటింగ్లో నమోదు చేయడం జరగాలి. అకౌంటెంట్లు ముఖ్యమైన డేటాని రికార్డ్ చేయాలి, తక్కువ సమాచారం అవసరం లేనటువంటి దాన్ని వదిలేయడం చేయాలి అనేసి ఈ కన్వెన్షన్ మనకి చెప్పడం జరుగుతుంది. మనకి ఏవి అవసరమో, ఏవి ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అకౌంటెంట్స్ అనేవాళ్ళు రికార్డ్ చేయాలా. రిమైనింగ్ అంటే అవసరం లేనటువంటివి అన్నెసరీ థింగ్స్ అన్నీ కూడా విడిచిపెట్టాలి అనేసి ఈ కన్వెన్షన్ మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద ఫుల్ డిస్క్లోజర్. ఫుల్ డిస్క్లోజర్ ఎంటైల్స్ the revelation of all information, both favorable and unfavorable, to the business enterprise, and which are of material value to creditors and debtors. Once again, full disclosure entails the revelation of all information, both the favorable and unfavorable to the business enterprise, which are of material value to creditors and debtors. తెలుగులో పూర్తి బహిర్గత వ్యాపార సంస్థకు అనుకూలమైనటువంటి ఆర్ హానికరమైనటువంటి విషయాన్ని బహిర్గతం అనేది చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఎవరైతే క్రెడిటార్స్ అండ్ డెటార్స్ గ్రహీతలు రుణదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సమాచారం అనేది తెలియాలన్నమాట. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనేది తెలియాలనే దానికోసం మనం దీన్ని పూర్తిగా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది అనుకూలమైనదైనా సరే, హానికరమైనదైనా సరే వ్యాపార సంస్థకు దాన్ని మనము తెలియపరచాల్సిన అవసరం ఉంటుందనేసి ఈ కన్వెన్షన్ అది. We will discuss what are the advantages and disadvantages of accounting. First of all, we will discuss regarding the advantages of accounting. Advantages of accounting: provide information about financial performance. Main advantage is provide information about financial performance. Accounting provides financial information about financial performance during a given period of time, like profit earned or loss incurred over a period and financial position at a particular point of time. తెలుగులో ఆర్థిక పనితీరు గురించి సమాచారాన్ని అందించడం జరుగుతుంది అకౌంటింగ్ అనేది. అకౌంటింగ్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో ఆర్థిక పనితీరు గురించి వాస్తవ సమాచారాన్ని అందించడం జరుగుతుందన్నమాట. ఒక నిర్దిష్ట సమయంలో లేదా ఒక వ్యవధిలో మరియు ఒక ఆర్థిక స్థితిలో సంపాదించినట్టు లాభం ఎంత, నష్టం ఎంత అనేది చెప్పడం జరుగుతుంది అకౌంటింగ్ ఒక ఆర్గనైజేషన్ గురించి. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఈజ్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు మేనేజ్మెంట్. అకౌంటింగ్ హెల్ప్స్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ and in exercising control. For this, it provides financial information in the form of reports. అకౌంటింగ్ అనేది నిర్వహకులకు
సహాయాన్ని అందించడం జరుగుతుందన్నమాట. ప్లానింగ్, వ్యాపారం సంబంధించినటువంటి ప్రణాళికలు నిర్ణయించుకోవడంలో కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, నియంత్రణ చేయడం కానీ అకౌంటింగ్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే నివేదికల రూపంలో ఆర్థిక సమాచారాన్ని అందించడం జరుగుతుంది అన్నమాట. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఈస్ ఫెసిలిటేట్స్ comparative study. By keeping systematic records and preparation of reports at regular intervals, accounting helps in making a comparison. కంపారిజన్ చేయడానికి మనకి ఇది సులభం అనేది చేయడం జరుగుతుంది అకౌంటింగ్ అనేది. ఎందుకోసం అంటే రికార్డ్స్ అనేది క్రమబద్ధంగా మనం రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రికార్డుల ద్వారా మనం ఏం చేస్తున్నాం, నివేదికల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ నివేదికల ద్వారా మనం ఏం చేస్తాము, పోల్చుకోవడానికి వీలనేది పడుతుంది అనమాట. అంటే పోలిక అనేది మనకి కుదరటం జరుగుతుంది అనమాట అకౌంటింగ్ ద్వారా. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఈస్ హెల్ప్స్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. Systematic accounting records help in settlement of various tax liabilities such as income tax, GST, etc. అకౌంటింగ్ అనేది పన్నుల బాధ్యతను పరిష్కరించడంలో సహాయం చేయడం జరుగుతుందన్నమాట. ఏ విధంగా అంటే క్రమబద్ధమైన అకౌంటింగ్ రికార్డుల ద్వారా మనకి ఇది సహాయం చేయడం జరుగుతుంది. ఎటువంటి వాటికంటే ఆదాయ పన్ను, జిఎస్టీ మొదలైనటువంటి వాటి కోసం. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ రైజింగ్ లోన్స్. By getting of loans from the banks or in the financial institutions, it will helps. Accounting will helps to to get the loans from the banks and financial institutions. రుణాలని తెచ్చుకోవడం కోసం మనకి ఈ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆధారంగా రుణాలని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి హెల్ప్ చేస్తుంది మనకి కంపెనీస్కి. అండ్ అనదర్ అడ్వాంటేజ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ డెసిషన్ మేకింగ్. అకౌంటింగ్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ ద డెసిషన్స్. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. నిర్ణయాలు తీసుకోవడానికి అకౌంటింగ్ అనేది మనకి ఉపయోగపడే సమాచారం. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్. Limitations of accounting are accounting is not precise. Accounting is not completely free from personal bias or judgment. అకౌంటింగ్ అనేది ఖచ్చితమైనది కాదు. ఎందుకోసం అని అంటే ఇందులో పక్షపాతం అనేది మనం చూపించడం జరుగుతుందన్నమాట. మనకి తగ్గట్టు మనం దీంట్లో మార్చుకోవడంకి వీలనేది ఉంటుంది. ఎలా వీలనేది ఉంటుందంటే మాల్ ప్రాక్టీస్ లాంటివి చేసి అటు ఇటుగా లెక్కల్ని మార్చడం వల్ల ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే అవి ఉండకపోవచ్చు. అండ్ అనదర్ డిసడ్వాంటేజ్ ఈస్ అకౌంటింగ్ ఈజ్ డన్ ఆన్ హిస్టారిక్ వాల్యూ ఆఫ్ అసెట్స్. అకౌంటింగ్ రికార్డ్స్ అసెట్స్ ఎట్ దేర్ హిస్టారికల్ కాస్ట్, లెస్ depreciation. It does not reflect their current market value. అసెట్స్ అనేటివి ఆస్తుల యొక్క చారిత్రాత్మక విలువలని అకౌంటింగ్ జరుగుతుంది. అకౌంటింగ్ ద్వారా మనం చారిత్రక వ్యయంతో తక్కువ తరుగుదలని చూపించి మనం దాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఇది మనం ప్రస్తుత మార్కెట్తో పోల్చుకున్నప్పుడు అది కరెక్ట్గా ఉండదు. కాబట్టి అకౌంటింగ్ అనేది మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి పెద్ద అడ్వాంటేజ్ కాదు. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్, అనదర్ డిసడ్వాంటేజ్ ఈజ్ ignores the effect of price level changes. Accounting statements are prepared at the historical costs, so changes in the value of money
ఆర్ ఇగ్నోర్డ్. ధరల స్థాయిని మార్పుల ప్రభావాన్ని వివరించడంలో మనము కరెక్ట్గా చూడం. ఎందుకంటే డబ్బుతో మనం చూసినప్పుడు, అంటే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు మనీ వాల్యూని మనం అక్కడ కన్సిడరేషన్ తీసుకోకుండానే మనం అప్పుడున్నటువంటి ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ ప్రకారం మనం దాన్ని చేయడం జరిగినందువల్ల ఇది పెద్ద రిఫ్లెక్షన్ అనేది ఉండదన్నమాట. అండ్ ఇట్ ఇగ్నోర్స్ ద క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్. అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్. ఇట్ ఇగ్నోర్స్ ద క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్. గుణాత్మక సమాచారాన్ని మాత్రం వివరించడం జరుగుతుంది అకౌంటింగ్ అనేది. ఇది లావాదేవీలు, అకౌంటింగ్ ద్రవ్య లావాదేవీలను మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది. గుణాత్మక అంశాలని విస్మరించడం జరుగుతుంది అనమాట. దీంట్లో అవసరమైనటువంటి క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటున్నాం. క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ని మనం ఇక్కడ కన్సిడర్ క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇక్కడ కన్సిడర్ చేయడం లేదు. ఇది ఇంకొకటి అటువంటి రకమైనటువంటి లిమిటేషన్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అనదర్ లిమిటేషన్ ఈస్ అఫెక్టెడ్ బై window dressing. Window dressing means a manipulation in accounting to present a more favorable position of the business than the actual position. దీంట్లో విండో డ్రెస్సింగ్ ద్వారా అంటే అది మనం మ్యానిపులేషన్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది అనమాట. మ్యానిపులేషన్ అనేది మనకు అనుకూలంగా ఎలా అవసరమో అలా మనం మ్యానిపులేషన్ చేసుకోవడం జరుగుతుంది. మన ఫేవరబుల్ పొజిషన్లో మనం దాన్ని బిజినెస్ని చూపించుకోవడానికి మనం చేస్తాము. అది ఏ విధంగా అంటే యాక్చువల్ పొజిషన్లో ఉంటుందో దాని విధంగా మనం చూడదు. దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే సచిన్ కంప్యూటర్స్, ఆయన చేసింది కూడా అలానే చేసేది. ఆయనకు అనుకూలంగా ఎలా కావాలో అలా మాడిఫై చేసుకుంటా పోయాడు. ఇలా చేయడం వల్ల మనకి చెడ్డ పేరు తప్ప మంచి పేరు అనేది ఉండదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ లిసనింగ్ మై లెసన్స్. కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ CPR Learning World for more videos. Like my videos, share my videos, subscribe my videos, comment my videos. If any explanation for regarding explanation or regarding content, you need any help means you have to comment in the comment box. Thank you one and all. మీరందరూ కూడా CPR Learning Worldని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడేటువంటి వీడియోలన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు ఎటువంటి అయినా అవసరాలు ఉన్నా సరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం